హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే ఈజీగా గ్రామర్తో పని లేకుండా డైలీ మనం వాడేటటువంటి సెంటెన్సెస్ ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేసినట్లయితే నెమ్మదిగా ఆ వర్డ్స్ అనేవి మనకు అలవాటైపోతాయి, వొకాబులరీ తెలుస్తుంది. కాబట్టి స్టూడెంట్స్కి కానీ, ఇంకా హౌస్ వైఫ్స్కి కానీ, ఇంకా మిగతా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యమైపోయింది. కాబట్టి ఈ నా సిరీస్ ఆఫ్ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు డైలీ మనం వాడుతున్నటువంటి పదాలతో మాత్రమే ఈ వీడియోస్ అయితే రూపొందించడం జరుగుతోంది. కాబట్టి చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేయండి, తర్వాత ఫ్లూయెన్సీ పెంచుకోండి. ఒకేసారి అవి ఇవి చూసినట్లయితే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి చిన్న వర్డ్స్ మనం డైలీ దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే కంటిన్యూస్గా అదే అలవాటైపోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనకు అలవాటైపోతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒక 5 వర్డ్స్ అయితే ఇచ్చాను. ఆ 5 వర్డ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఇక్కడ టర్న్ ఆన్, ఇంట్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి లైట్ కానీ ఫ్యాన్ కానీ వేయాలని అనుకున్నప్పుడు మీరు టర్న్ ఆన్ ద లైట్, టర్న్ ఆన్ ద ఫ్యాన్ లేదా టర్న్ ఆన్ ద టీవీ, ఇలా మీరు ఏదైనా స్విచ్ కానీ వేయాలనుకున్నప్పుడు టర్న్ ఆన్ ద ఫ్యాన్ స్విచ్, టర్న్ ఆన్ ద లైట్ స్విచ్, ఈ విధంగా మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ దానికి ఆపోజిట్ వర్డ్ టర్న్ ఆఫ్. అదే మీరు లైట్ కానీ ఫ్యాన్ కానీ టీవీ కానీ ఆఫ్ చేయాలని అనుకున్నప్పుడు టర్న్ ఆఫ్ ద లైట్, టర్న్ ఆఫ్ ద టీవీ, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, ఈ విధంగా మీరు ఈ పదాలైతే ఉపయోగించుకోండి. ఆన్ చేయడమేమో టర్న్ ఆన్, ఆఫ్ చేయడం టర్న్ ఆఫ్. మరి టర్న్ అప్ అంటే ఏంటి, టర్న్ డౌన్ అంటే ఏంటి, ఇవి ఏ సందర్భాల్లో వాడతామంటే ఒకవేళ టీవీ సౌండ్ కనుక బాగా ఎక్కువ వస్తున్నది అనుకోండి, మీరు ఈ విధంగా ఉపయోగించవచ్చు. టర్న్ డౌన్ ద సౌండ్, టర్న్ డౌన్ ద సౌండ్ అంటే టీవీ వాల్యూమ్ అనేది తగ్గించండి, లేదా టర్న్ డౌన్ ద వాల్యూమ్ అనేసి మీరు ఉపయోగించుకోవచ్చు. అదే సౌండ్ కనుక పెంచాలని అనుకున్నప్పుడు టర్న్ అప్ ద సౌండ్, సౌండ్ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు మనము టర్న్ అప్ ద సౌండ్, టర్న్ అప్ ద టీవీ సౌండ్, ఇలా లేదా టర్న్ అప్ ద రేడియో సౌండ్, టర్న్ అప్ ద సాంగ్ సౌండ్, ఈ విధంగా మీరు సౌండ్ని అప్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా వాడుకోవచ్చు. ఇక ఈ వీడియోలో లాస్ట్ వర్డ్ వైల్. వైల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామనంటే వైల్ గోయింగ్ వెళుతున్నప్పుడు, వైల్ కమ్మింగ్ వస్తున్నప్పుడు, వైల్ రైటింగ్ రాస్తున్నప్పుడు, వైల్ ప్లేయింగ్ ఆడుతున్నప్పుడు, వైల్ స్లీపింగ్ నిద్రపోతున్నప్పుడు. అంటే ఒక పని చేస్తూ ఇంకొక పనిని చెప్పేటప్పుడు మనము ఈ విధంగా ఉపయోగిస్తాము. ఉదాహరణకి పిల్లలు ఏదైనా నోట్స్ రాస్తున్నప్పుడు దాన్ని చదువుకుంటూ రాస్తేనే అర్థమవుతుంది, ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చెప్పొచ్చు, రీడ్ లౌడ్లీ వైల్ రైటింగ్, అంటే మీరు చదువుకుంటూ రాయండి అని అర్థం. లేదా మీ బ్రదర్ ఆర్ సిస్టర్, మీ మదర్ ఆర్ ఫాదర్ బయట నుండి వస్తున్నారని అనుకోండి, మీకు కావాల్సిన ఏదైనా ఐటెం తీసుకురమ్మన్నప్పుడు బ్రింగ్ వెజిటేబుల్స్ వైల్ కమ్మింగ్ టు హోమ్ అని ఆ విధంగా చెప్పొచ్చు. లేదా ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి బీ కేర్ఫుల్ వైల్ ప్లేయింగ్ అని చెప్పొచ్చు. లేదా బ్రింగ్ చాక్లెట్స్ వైల్ కమ్మింగ్ టు హోమ్ అని ఈ విధంగా మనము ఒక పని చేస్తూ మరొక పనిని పురమాయించినప్పుడు ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఈ 5 వర్డ్స్ని మీరు డైలీ యూజ్ కనుక చేసినట్లయితే మీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మరింత లేటెస్ట్ సమాచారం కోసం నా ఛానల్కి టచ్లో ఉండండి. డైలీ ఇలా కొన్ని వర్డ్స్ అయితే నేర్చుకోండి, మీ వొకాబులరీని పెంచుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా మనకు తెలిసిన పదాలతో తెలుగులో నేర్చుకోండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.